హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. ఇవాల్టి వీడియోలో నేనైతే ఒక మంచి ఫ్రూట్తో షేక్ రెసిపీ చూపించబోతున్నాను. మస్క్ మెలన్తో నేనైతే షేక్ రెసిపీ చేస్తున్నాను. సమ్మర్ కదా, ఒంటికి చాలా చలవ చేస్తుంది మస్క్ మెలన్. హెల్త్కి కూడా చాలా మంచిది. సో మనమైతే ఆ మస్క్ మెలన్తో టేస్టీ మస్క్ మెలన్ షేక్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాం రండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి, మనం మస్క్ మెలన్లోంచి మొత్తం పల్ప్ అంతటా కూడా తీసి ఉంచుకోవాలి. అలాగే ఒక 3 స్కూప్స్ వెనిలా ఐస్ క్రీమ్, కాస్త సబ్జా సీడ్స్, అలాగే మస్క్ మెలన్ షేక్కి సరిపడా షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం ఒక మిక్సీ జార్ని తీసుకుందాం. ఇప్పుడైతే మిక్సర్ జార్లోకి ముందుగా మనం మస్క్ మెలన్ని అలాగే ఉంచాలన్నమాట. ఓన్లీ పల్ప్ మాత్రమే తీయాలి. మస్క్ మెలన్ షెల్ ఉంటుంది కదా, దాన్ని అలాగే పక్కకు ఉంచుకోవాలి. ఈ విధంగా తీసిన పల్ప్ని మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకుందాం. జ్యూసర్ జార్లో మస్క్ మెలన్ అంతటా కూడా యాడ్ చేసుకున్నాక ఐస్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకుందాం. మీరు కావాలంటే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్గా ఉంటుందని వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని యాడ్ చేస్తున్నాను. మ్యాంగో ఫ్లేవర్ యాడ్ చేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది. మీకు కావాల్సిన ఫ్లేవర్లో మీరు ఐస్ క్రీమ్ని అయితే తీసి యాడ్ చేసుకోవచ్చు. కూల్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను, లేదా మీరు ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసి బ్లెండ్ చేసుకోవచ్చు. మస్క్ మెలన్ ఆల్రెడీ కాస్త స్వీట్గానే ఉంటుంది కాబట్టి కొద్దిగా షుగర్ని అయితే యాడ్ చేసుకుని మనం బ్లెండ్ చేసుకుందాం. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా బ్లెండ్ చేసుకుందాం. ఆ తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. ఈ విధంగా మనకైతే స్మూత్గా టెక్స్చర్ అనేది ఈ విధంగా స్మూత్గా ఉండాలి. మనకి మస్క్ మెలన్ షేక్ అయితే రెడీ అయింది. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా సర్వ్ చేసుకోవాలో చూద్దాం రండి. మనం మస్క్ మెలన్ ఫ్రూట్ని అయితే తీసుకుంటాం కదా, మనం కట్ చేసుకుంటున్నప్పుడే జాగ్రత్తగా ఒక ఫ్రూట్ని ఇలా 2 భాగాలుగా కట్ చేసి మధ్యలో ఉన్న పల్ప్ అంతటా కూడా తీసేయాలి. దీన్ని ఈ విధంగా సర్వ్ చేసుకొని తింటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా సర్వ్ చేస్తే అండ్ చాలా చూడడానికి కూడా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఎగ్జైటింగ్గా తీసుకుంటారు. సో మనం కూడా ఇందులో ఏ విధంగా సర్వ్ చేసుకోవాలో చూపిస్తారు రండి. ఒక 2 టీ స్పూన్స్ వరకు ఇందులో సబ్జా సీడ్స్ని అయితే యాడ్ చేసుకుందాం. అలాగే షెల్కి హాఫ్ వరకే మనం ఈ షేక్ని అయితే యాడ్ చేసుకోవాలి. మస్క్ మెలన్ షేక్ని హాఫ్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం సబ్జా సీడ్స్ని అయితే యాడ్ చేసాం కదా, ఒకసారి కాస్త అంతటా కూడా చక్కగా మిక్స్ చేసుకుందాం. అలాగే మనం ఐస్ క్రీమ్ని కూడా కాస్త మీద యాడ్ చేసుకుందాం. ఐస్ క్రీమ్ని కూడా మనం ఒక 3 స్కూప్స్ వరకు యాడ్ చేసుకోవాలి. మీరు కావాలి అంటే సేమియాని కూడా కాస్త వాటర్లో బాయిల్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఫలూదాకైతే ఏ విధంగా మనం సర్వ్ చేసుకుంటామో సేమియా సబ్జా సీడ్స్తో అదే విధంగా మస్క్ మెలన్ షేక్ని కూడా మనం సర్వ్ చేసుకోవాలి. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా సన్నగా చాప్ చేసి దీన్ని డెకర్ చేసుకోవచ్చు. మనం కాస్త డ్రై ఫ్రూట్స్ని కూడా సన్నగా చాప్ చేసి దీనిపైన టాపింగ్ లాగా యాడ్ చేసుకోవచ్చు. కాస్త రోజ్ సిరప్ని కూడా మీద టాపింగ్కి యాడ్ చేద్దాం. చూసారు కదా ఇవాల్టి వీడియో. టేస్టీ మస్క్ మెలన్ షేక్ డెజర్ట్ అనమాట. ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చక్కగా మనమైతే అన్ని హెల్త్కి మంచివైన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాం. ఐస్ క్రీమ్ కూడా హెల్దీ ఫ్యాటే. తర్వాత మస్క్ మెలన్ అనేది ఒంటికి చలవ చేస్తుంది అండ్ మంచిది కూడా. పిల్లలు కాస్త ఇష్టంగా తినడానికి లేదా సర్వ్ చేసి తాగడానికి మనం కాస్త రోజ్ సిరప్ని కూడా మీద టాపింగ్ లాగా యూస్ చేసుకున్నాం. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసాం, సబ్జా సీడ్స్ యాడ్ చేసాం. సో ఇవన్నీ కూడా హెల్త్కి ఎలాంటి రకంగా కూడా ఏ విధంగా కూడా హాని చేయవు. కనుక ఈ సమ్మర్లో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి. చాలా రుచిగా ఉంటుంది, అలాగే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వస్తున్నారని కాల్ చేసిన వెంటనే కూడా మనం ఒక ఫ్రూట్ తెచ్చి ఈ విధంగా మస్క్ మెలన్ షేక్ని అయితే ప్రిపేర్ చేయొచ్చు. చూసారు కదా ఇవాల్టి వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీ. బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.